కోల్కతాలోని ఆర్జీకర్ ప్రభుత్వ వైద్యశాల మెడికో విద్యార్థి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు నిరసన తెలియజేశారు. ఎమ్మిగనూరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ గౌడప్ప గౌడ మాట్లాడుతూ వైద్య విద్యార్థిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరిగితే డాక్టర్లు ప్రశాంతంగా ఎలా పనిచేయగలరని ప్రభుత్వాలను ప్రశ్నించారు. దీనికోసం బలమైన చట్టాలు తీసుకొని వచ్చి కఠినమైన చర్యలు తీసుకోవాలని, తిరిగి ఇలాంటివి చేసేందుకు నిందితులు భయపడేలాగా శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించడంతో పాటు హాస్పిటల్లోని పనిచేసేటువంటి సిబ్బందికి రక్షణ కల్పించేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. 50% బాధ్యత, మిగతా అంత బాధ్యత మనలో కూడా ఉంది. ఒకటి, మన పిల్లల నైతిక ప్రవర్తన మార్పు రావాలా, మన అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలా. ఇంకా తర్వాత రెండవది టీచర్స్, మనకు వాళ్ళకి ఏది మంచిది ఏది చెడ్డదనేది పిల్లల్లో తెలియాలా, ఏది తప్పు ఏది రాంగ్ అనేది తెలియాలా. ఒక పని చేస్తున్నప్పుడు మనకు ఏం తప్పు చేస్తున్నామా లేదా, దీనికి మనం ఎప్పుడైనా తప్పు చేస్తా శిక్ష అనుభవిస్తామనే ఫీలింగ్ రావాలా. సో ఆ విధంగా నా ఉద్దేశం ఏమంటే సమాజంలో కూడా మార్పు వస్తే తప్ప ఇవి పూర్తిగా మనం స్ట్రైక్ చేస్తాము, అంత గలాట చేస్తాము, అవి చేస్తాం. అందరిలో ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇది అసలు మన మానవాళికి చాలా సిగ్గు చేయటం, ఒక డాక్టర్ మీద అత్యాచారం అనేది నేను చాలా కఠినమైన హృదయంతో మాట్లాడుతున్నాను. ఇది ప్రతి ఒక్క పీజీ డాక్టర్ మనసులో రోజు మెదిలే సమస్య. ఇది హాస్పిటల్లో పనిచేసే చుట్టూ మగ అటెండర్స్ ఉంటారు, మగ వాళ్ళు వార్డ్ బాయ్స్ ఉంటారు. సో ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఇప్పుడు అక్కడ పనిచేసే అతను వాలంటీర్, హాస్పిటల్లో వాలంటీర్ ఈ పని చేస్తే ఆడవాళ్ళకి సేఫ్టీ ఎక్కడ. క్యాంపస్ చాలా నీట్ గా మెయింటైన్ చేయాలి. ఒక స్ట్రీట్ లైట్ ఉండదు, హాస్పిటల్ ఒక చోట ఉంటుంది, హాస్టల్ వేరే చోట ఉంటుంది. ఒక ఆడ డ్యూటీ డాక్టర్ పనిచేసి 8 గంటలు పోవాలన్నా కూడా చాలా భయంతో వెళ్ళాలి. ఒకవేళ ఒక డ్యూటీలో పీజీ డాక్టర్ 24 గంటలు డ్యూటీ ఉంటుంది వాళ్ళకి ఒకవేళ 12 గంటలకు వేరే స్పెషాలిటీ నుంచి రెఫరల్ వస్తుంది, మన వార్డులో గైనిక్ పేషెంట్ ఉంది, మీరు రావాలి మేడం చూడడానికంటే ఇద్దరు డాక్టర్ తీసుకొని వెళ్ళే పరిస్థితి ఏంటి. హాస్పిటల్ క్యాంపస్ లోనే అలా జరుగుతుంది. ఎప్పుడు ఏ వేళ వచ్చి ఏం చేస్తాడు. ఇది పర్సనల్ గా ఐ హావ్ ఎక్స్పీరియన్స్ and the working conditions of the junior doctors is worse in the government hospitals. I strongly and my medical fraternity strongly condemn this. First hospital దగ్గర నుంచి రావాలి, అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి ఒక ప్రాణం నష్టపోయింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. అట్లే వచ్చి మన ఐఎంఏ తరఫు నుంచి ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు ఒక నిరసన చెప్తామని చెప్పినారు. మన ఐఎంఏ ఎమ్మిగనూరు తరఫు నుంచి మేమంతా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది పబ్లిక్ లో ఒక చైతన్య కూడుకోవాలని చెప్తూ మీరందరూ మీడియా వాళ్ళు కానీ పబ్లిక్ కానీ ఒక మనిషి సహాయం పడతాడు, ఒక డాక్టర్ కి పబ్లికే సహాయం పడతాడు. ఒక అట్లే లెక్కలో ఒక డాక్టర్ కి మీడియా సహాయం పడుతుంది, ఒక డాక్టర్ కి ఇంకొక వ్యక్తినే సహాయం పడతాడే తప్ప ఎవరు పైనుంచి దేవుడైతే దిగి వచ్చి మనకి చేసేదైతే. ఇవన్నీ మీరు గుర్తించుకోవాలా, ఇవన్నీ వచ్చి మీరు డాక్టర్ కి గౌరవం ఇవ్వాలా అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ